నాకు నెగిటివ్ కామెంట్ చేసే వాళ్ళ కోసమేనా ఈ వీడియో? ఈ మందుల గురించి చెప్తే నీకు ఎన్ని ఎకరాలు ఉంది, ఎన్ని రకాల మందులు వాడతావు, అవన్నీ రైతులు వాడితే మనం చేసినంత పెట్టుబడికే సరిపోతుంది అంటున్నారు. కరెక్టే. సరే అన్న, అసలు ఒక పంటకి ఎన్ని రకాల రోగాలు ఉంటాయి, వాటికి ఎన్ని రకాల మందులు ఉంటాయో తెలుసా అన్న? నాకున్న పొలంలో ఎకరానికి ఒకటి చొప్పున వేరువేరుగా వాడుతున్నా, అది కూడా మీకోసమే. నీ పొలానికి వచ్చిన రోగం నీ పక్క పొలపోనికి రాకపోవచ్చు కదా. నేను చెప్పేవి అందరికీ ఉపయోగపడతాయి కదా. నీ ఒక్కడి కోసమే ఎందుకు అనుకుంటున్నావు అన్నా? మీకోసం అన్ని మందులు వాడి రిజల్ట్ మంచిగా ఉంటేనే చెప్తున్నా. ఎందుకంటే తక్కువ ఖర్చులో రైతులకు బెస్ట్ మందు ఏది అని తెలియనీకే. ఎందుకంటే నేను ఫస్ట్ వ్యవసాయం మొదలు పెట్టినప్పుడు ఏ మందు వాడో తెలియదు, పక్క పొల పని చెప్పరు. కర్రలు తీసుకొని పోయి షాప్ వాళ్ళని అడిగితే వాళ్ళకి ఇష్టం వచ్చిన మందులు ఇస్తారు. అవి పని చేయక నానా తంటాలు పడ్డా. నాలాగా ఎవ్వరికి ఇబ్బంది పడదని ఇట్లా చెప్తున్నా అన్న. మీరే చెప్పండి, మన పక్క పొలవాడు ఏ మందులు వాడుతున్నాడో చెప్పడు. అలాంటిది మీకోసం నేను కష్టపడి మందులు తెచ్చి వాడి చెప్తున్నా. తక్కువ ఖర్చులో మంచి మందుల గురించి చెప్పాలనే సంకల్పంతో ఈ పేజీని స్టార్ట్ చేసిన అన్న. మీకు నా వీడియోస్ చూడడం ఇష్టం లేకపోతే అన్ఫాలో చేయండి బై. నా వీడియో చూసి యువ రైతులకు నలుగురికి ఉపయోగపడ్డా సంతోషమే. నేను రైతులతోనే ఉంటా, రైతుల కోసమే ఉంటా. జై జవాన్, జై కిసాన్.